అచిత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ పైన ఈ లియోకి సంబంధించిన వారు దౌర్జన్యం చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టిర్రు. సో ఇక్కడ పెద్ద ఎత్తున 5 ఎకరాల ల్యాండ్ కూడా వాళ్ళు కబ్జా పెట్టి వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు, ఇది ప్రభుత్వ అండదండలతో అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. సో మాట్లాడదాం. వెంకటేశ్వర్లు గారు ఉన్నారు మనతో పాటు, బాధితుడు అండ్ అడ్వకేట్ కూడా. సార్ అసలు ఏం జరిగింది అసలు? సో నేను మర్రి వెంకటస్వామి, అడ్వకేట్ను. సో నేను బాధితునేం కాదు, అచిత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కు నేను గౌరవ అధ్యక్షుడిని. జనరల్ సెక్రటరీగా కపిల్ కుమార్ శర్మ గారు ఉంటారు, దాన్ని చూస్తారు. దీంట్లో ప్రధానంగా ఇది 2008లో లియోనియా వాళ్ళ నుంచి వెంచర్ నుంచి 5 ఎకరాల ల్యాండ్ను వీళ్ళు తీసుకున్నారు, అచ్యుత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. ఆ తర్వాత ఇందులో కొన్ని బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, అవి లీజుకి ఇచ్చి నడుపుకుంటారు. ఈ క్రమంలో వీళ్ళు 66,000 చదరపు అడుగుల స్థలాన్ని వాళ్ళు ఇందులో ఉన్నటువంటి లియానియోకు సంబంధించినటువంటి ఎంప్లాయీసు, వాళ్ళ ఫ్యామిలీసు, తర్వాత రెంట్కు ఉండేటువంటిది 66,000 చదరపు అడుగులు కిరాయికి ఉండి తీసుకుంటారు. ఎవ్రీ ఇయర్ అగ్రిమెంటు రేస్ అవుతుంది, దాని ప్రకారం ఎవ్రీ ఇయర్ అమౌంట్ వస్తూ ఉంటుంది. సరే, ఇది ఎక్స్పైర్ కూడా రేపు మొన్న సెప్టెంబర్లో ఇది ఎక్స్పైర్ అయిపోతుంది. సో దాదాపు 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి ఇల్లీగల్గా రంజిత్ రెడ్డి ఎక్స్ఎంపీ చేవల్ల వారు బినామీ పేర్లతో ఇది కొంత ఈ లియోనికి సంబంధించినటువంటి వెంచర్స్లో కొంత ఇబ్బంది, ఆర్థికపరమైనటువంటి అప్పు తీసుకొని లేనందువల్ల దీన్ని వేలం వేసి కొన్ని బిల్డింగ్లను ఆ లియోనియాకి